మీ ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్ ఏది రాజశేఖర్ రెడ్డి తనయతో కూడిన కాంగ్రెస్ ప్లస్ ఉభయ కమ్యూనిస్టులు, ఇది ఒక థర్డ్ ఫోర్స్గా రాజకీయ యవనక మీద కనపడే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకో కొన్ని పార్టీలు, ఆ పార్టీలు ఎవరో దాన్ని ఎంకరేజ్ చేశారు, ఆ ప్రజలందరికీ తెలుసు. ఓటు ఎందుకు చేర్చాలనుకుంటున్నారో, ఏ వర్గాన్ని చేర్చారా, ఏ ఎన్నికల గుర్తుని పోలినట్టుగా, ఏ ఎన్నిక అధినేత పేరు వచ్చేట్టుగా, ఏ అధినేత వాయిస్ దీంతో పెట్టి వీడియో దాని ఏమంటారు ఆడియో ఇచ్చే రూపంలో ఎవరు చేస్తారో, ఎవరు చేయగలరు సమర్థులు. ఒకళ్ళైతే ప్రొఫెసర్, వాళ్ళైతే యూనివర్సిటీ కూడా స్థాపించారు, అట్లే అది సమర్థిస్తున్నారు. కాబట్టి వాళ్ళు తీర్చుకుంటారు. ఇదంతా దేనికి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని మ్యాక్సిమం చీల్చడానికి అనేది ఎత్తుగడ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందని కానీ రేపు ఎన్నికలు ఏమైనా చూడాలి. రైట్. తిరుపతిరావు గారు, షర్మిల అంటే భారతీయ జనతా పార్టీ ఒకటి తెలుగుదేశంతో కలిస్తే ఒక ఆస్పెక్ట్, విడిగా పోటీ చేస్తే ఒక ఆస్పెక్ట్. ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో స్పేస్ ఉన్నప్పుడు ఆ స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి మీకున్నది అవకాశం. ఇప్పుడు అది బలపడితే, షర్మిల రావడం ద్వారా కాంగ్రెస్ బలపడితే మీ స్పేస్ ఏమవుతుంది? సాయి గారు, అదే దాని మీద అయితే మాకు విశ్వాసం లేదు. ఎందుకంటే షర్మిల రావడం, కాంగ్రెస్ బలపడడం అనే దాని మీద అసలు మీ ప్రశ్నలో మొదటి భాగం మీద మాకు విశ్వాసం లేదు. కాబట్టి రెండో భాగం గురించి చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో నేను చెప్తా, మీరు కూడా విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో థర్డ్ ప్లేస్ పడిపోయిన తర్వాత ఒక్క ఇంచి కూడా, ఒక్క మెట్టు కూడా ఎగబాకింది లేదు. ఎన్ని పోటీలు పెట్టినా సరే, పోటీలు ఇన్ దట్ సెట్ సపోర్ట్స్, అది చరిత్ర అది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి అవకాశం ఉందని చెప్పేసి మాకేం విశ్వాసం లేదు, అటువంటిది ఏం లేదు. ఇకపోతే మా వరకు మేము అంటే మేము సర్వసన్నద్ధంగా ఉంటాము, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు మేము చేసే పని ఏంటి అనేసి అంటే, మేము ఇండివిజువల్ గానే ఏ ఎన్నికలైనా ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచనతో మేము పనిచేసుకుంటూ పోతాం. ఏదో ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు కూడా మనం కలిసి వస్తామని చెప్పారు, నేను చెప్పలేను. కలిసి వస్తామని ఆశ ఆయన వ్యక్తపరిచాడు. ఆ ఆశతో మేము పనిచేయం సాయి గారు. తర్వాత ఈ 12-6 సీట్లు కూడా ఇవి ఎంత వేగ్గా వచ్చాయంటే దాన్ని పట్టుకొని మా వెంకటరెడ్డి కూడా వేలాడారు. కాబట్టి చెప్తున్నా నేను, అది ఆ 12-6 సంఖ్యలు ఇచ్చినటువంటి వ్యక్తికి అసలు అవగాహనే లేదు, నేను చెప్తా. ఎందుకంటే మేము గతంలో 12 సీట్లే పోటీ చేశామట, ఎప్పుడు 2014లో. కంప్లీట్ రాంగ్ అది. నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నాకు తెలుసు. 15 ఇచ్చారు, 2 వదిలేసుకున్నాము, 13 పోటీ చేశాము, 3 వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. ఇది చరిత్ర.